హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు పెసరపప్పు సగ్గుబియ్యంతో పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ సగ్గుబియ్యంతో ఈ పాయసం అనేది చాలా టేస్టీగా మంచి క్రీమీ టెక్స్చర్తో ఎంతో బాగుంటుందండి. ఇది ఇక్కడ నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. దానివల్ల మనకి ఇది చల్లారినా కూడా చిక్కబడకుండా ఉంటుందండి. ఇంత టేస్టీ పాయసాన్ని ఎలా చేయాలో చూద్దామండి. ఈ సగ్గుబియ్యం పాయసానికి ముందుగా గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. నేను ఇక్కడ అన్నీ కూడా ఇదే గ్లాస్ మెజర్మెంట్తో చెప్తానండి. ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఆ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న సగ్గుబియ్యంలోకి ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం పోసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ పోసుకుని ఒక్క గంటన్నర నానబెడితే బాగుంటుందండి. మనకి టైం లేదంటే ఒక్క అరగంట అయినా సరే నానబెట్టాలి. అవి నానేలోపు పాన్లోకి ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలండి. అందులోకి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు అండి. ఆ నేతిలో ఆ పెసరపప్పుని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలండి. ఈ విధంగా మనం పెసరపప్పుని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఇలా వేగిన పెసరపప్పులో మనం 1కి 3 గ్లాసులు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మనకి ఇది కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే ఈ పెసరపప్పుని ఈ విధంగా మనం కుక్కర్లో కూడా 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చుకోవచ్చు. నేను ఇక్కడ విడిగా ఉడకబెడుతున్నాను. మనం ఈ విధంగా మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ మీద మనం మూత పెట్టి పెసరపప్పుని ఉడకనివ్వాలి. మనకి ఇది ఉడికేసరికి ఒక్క 10 మినిట్స్ టైం పడుతుంది. మధ్య మధ్యలో మనం ఈ విధంగా కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ విధంగా మనం ఒక్క 10 మినిట్స్కి పెసరపప్పు అంతా కూడా ఇలా మెత్తగా ఉడికిపోతుంది. దాన్ని మనం గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా నలుపుకోవాలి. మనకి ఇంకా మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి అనుకుంటే మనం ఈ ఉడికిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లోకి 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అందులోకి 1/2 స్పూను నెయ్యి. ఈ నెయ్యి అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి. అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. మనం ఇలా నెయ్యి వేయడం వల్ల సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. మనకి పాయసంలో కూడా ఈ సగ్గుబియ్యం అన్నీ కూడా విడివిడిగా కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్ మీద సగ్గుబియ్యం మొత్తం ఉడికేదాకా ఉడకనివ్వాలి. మనం ఇలా మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకి సగ్గుబియ్యం చేతితో పట్టుకుని నలిపితే అది మెత్తగా అవ్వాలి. లేదంటే మనకి పైకి సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా కనబడేదాకా కొంచెం ఉడకనివ్వాలి. నాకు ఇక్కడ లైట్గా ఇంకా కొంచెం పలుకుంది, అందుకని ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి దాన్ని. ఇలా ఉడికిన సగ్గుబియ్యంలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పును వేయాలి. నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను పెసరపప్పుని. ఉడికిన పెసరపప్పుని మిక్సీ చేసుకున్నాను. ఆ పెసరపప్పు అంతా కూడా సగ్గుబియ్యంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకుంటూ చేయాలి. ఈ విధంగా మనకి పెసరపప్పు సగ్గుబియ్యం అంతా కలిపి ఉడికేలా చూసుకోవాలి. ఈ విధంగా మనకి చిన్న ఉడుకు రాగానే అందులోకి 6 గ్లాసుల పాలు పోయాలి. ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పు సగ్గుబియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ మెజర్మెంట్తో 6 గ్లాసులు. నాకు ఇక్కడ 6 గ్లాసులు కలిపి 1/2 లీటర్ పాలు పట్టినాయి.
ఈ విధంగా పాలు, పెసరపప్పు, సగ్గుబియ్యం అన్నీ కలిపి మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి అండి. చూసారా, మనం నెయ్యి వేయడం వల్ల ఎక్కడికక్కడ సగ్గుబియ్యం అన్నీ కూడా విడివిడిగా ఉడికినాయండి. ఈ విధంగా మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి అండి. చూసారా, మనకు అన్నీ కూడా దగ్గర పడిపోయినాయండి. ఇలా అన్నీ దగ్గర పడిన తర్వాత అందులోకి ఒక చిన్న గ్లాస్ పంచదార వేసుకోవాలి అండి. ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పు, సగ్గుబియ్యం మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్ పంచదార అండి. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు 1.5 గ్లాస్ వరకు పంచదార వేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనకు అన్నీ కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి అండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పులు వేసి ఉడకనివ్వాలి అండి. ఈ జీడిపప్పు సన్నగా బాదం పప్పులను తురుముకుని నేతిలో వేగించుకుని వేసుకోవాలి అండి. ఇవన్నిటిని కూడా మనకు కలిసేలా ఒక్క 2 మినిట్స్ కలుపుతూ ఉడకనిస్తే చాలు అండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అనేది రెడీ అయ్యింది అండి. చాలామంది దీన్ని పప్పు పాయసం అని కూడా అంటారు అండి. చాలా టేస్టీగా ఉండే ఈ పాయసాన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.